ప్రేమ. దీని గురించి అర్థవిహీనంగా మాట్లాడుకుంటే అదే కామము, ఒకరిపై ఇంకోరి వాంఛ. అవును, రెండు శరీరాలపై కలిగే భావనే కామం, ఆకర్షణ. ప్రేమ ఎప్పుడూ శాంతంగానే భ్రమ చేయదు. కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది. చాలాసార్లు వినే ఉంటాం, నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ మనస్సుని చూసి ప్రేమించాలి, శరీరం శాశ్వతం కాదు, బంధం వారి అనుబంధమే శాశ్వతం అని. సరే, నాది ఒక ప్రశ్న. ప్రేమ అంటే నీకు తెలుసా? లేదా నీకు తెలిసిందే ప్రేమ అనే భ్రమలో ఉన్నావా? ఎప్పుడైనా ఆలోచించావా అసలు ఇలా? సరే, ప్రేమకి కామానికి సంబంధం లేదా? ప్రేమించినా సరే కామం గమనమేనా? మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా రాజుకి చాలామంది రాణులు, యుద్ధాలు, వేశ్యలు, ప్రజలు, పామరులు, ధర్మం, కామం, ప్రశ్నలు, శిక్షలు, పాపాలు, అనుభవాలు, కథలు, కాలక్షేపాలు. సరే, మన మహారాణిని పరిచయం చేసుకుందాం. పేరు శూర్పణఖ. అతి భయంకరుడు, పరిచయం ప్రస్తావన లేని భయంకర అసురుడు, సాక్షాత్తు బ్రహ్మరాక్షసుడిగా ముల్లోకాలు వణికించిన శివభక్తుడు, రావణుడి ముద్దుల చెల్లెలు. నిజానికి శూర్పణఖ ఓ సాదా రాక్షసి. నిజానికి రాక్షసుల లక్షణాలు అర్థం చేసుకుంటే మొత్తానికి చెడును ప్రభావితం చేసేవే ఉంటాయి. అనవసరమైన వినాశనం, ఏదో జయించాలి అనే మూర్ఖత్వం, ప్రజలను బాధించడం, అలాగే వాటిలో ముఖ్యమైనది కామవాంఛ, శారీరక సుఖాలు. పవిత్రంగా కలవాలి అనే పద్ధతులు బహుశా వారికి వర్తించవనుకుంటా. అవును, ఖచ్చితమే. ఎందుకంటే ఇప్పుడు కనబడుతూనే ఉందిగా. వాళ్ళ ఇష్టానుసారం వారు ఉండేవారు. అలాగే ఈ మహారాణి భౌతిక ప్రపంచం విడిచి ఆ అడవి తన సరదా తీర్చుకుంటూ ఉండేది. మన సీతారాములు దురదృష్టవశాత్తు ఆవిడ కంట్లో పడ్డారు. తన సమస్య సీత తన కంటే అందంగా ఉందని కాదు, తన కోరికను రాముడు నిరాకరించాడు అని. ఎందుకంటే రాముడు మానవ ధర్మాన్ని పట్టుకున్నాడు. అయినా ఆ కాలంలో అక్రమ సంబంధాలు లేవా అంటే దేవాది దేవులు, ఋషులు సైతం పరిగెత్తారుగా వంచనాలకై. సరే, మన రాముడే సీత ఉందని వద్దు అని తిరస్కరించాడు, లేదా శూర్పణఖ రూపానికి ఆకర్షితుడు కాకుండా నిరాకరించాడు అనుకుందాం. బాగుంది. కానీ రామాయణంలో రాముడు ఇలా పలికాడు అని ఉంది: నాకు పెళ్ళి అయ్యింది, నా భార్య సీత అని చూపించాడు. లక్ష్మణుడి వైపు చూపించి అతని దగ్గరికి వెళ్ళు అని శూర్పణఖకు చెప్పాడు. అంటే తన భార్య తనతో లేదుగా అనే కారణంతో లక్ష్మణుడు చోద్యం చూస్తున్నాడు. కానీ శూర్పణఖకు రాముడి మీదే మోజు కనుక సీతని, లక్ష్మణుడిని చంపేస్తా అని బెదిరించింది. అంత ఇష్టమనుకుంటా రాముడి మీద. ఇది విని తమ్ముడు ఒక్క క్షణం ఆలోచించకుండా శూర్పణఖ ముక్కు చెవులు కోస్తాడు. రాముడి మౌనమే సమ్మతం మరి. అయినా చంపేసి ఉండవచ్చుగా, మళ్ళీ తను వెళ్ళి రావణుడికి చెప్పి ఎందుకు గోల? సమాధానం ధర్మమే, ఒక స్త్రీని చంపవద్దు అని. కానీ శిక్షించవచ్చు. అలా ఉంటుంది రాముడితో. తప్పో ఒప్పో మొత్తానికి కథ రక్తి కట్టించాలి. అంటే మన రావణుడు ప్రవేశించాలిగా కథలోకి. శూర్పణఖ చాలా వేదనతో తన అన్నకు ఇలా వివరించింది: నేను ఒక స్త్రీని చూశాను అరణ్యంలో, చాలా సుందరవతి. తను నీకు రాణి అయితే బాగుండు, నేను ఇలా అధోగతి పాలయ్యాను అని ఏదో కారణం చెప్పి తనకు జరిగిన దారుణాన్ని చూపించి తను ఆత్మహత్య చేసుకొని మరణించింది. రావణుడిలో పగ రగిలించింది. పోనీ రావణుడు తెలివి తక్కువవాడా? బ్రహ్మజ్ఞాని, శివుడిని సైతం సాక్షాత్కరించుకున్నాడు, ముల్లోకాలను వణికించాడు. అందరి గురించి బాగా తెలుసు. వాడు ఎదవా అనే విషయం కూడా వాడికి తెలుసు. తన చెల్లి గురించి కూడా తెలుసు. అయినా ఆ ఒక్క క్షణంలో వాడి చెల్లి మరణానికి కారణమైన వాడిని వదిలి చెల్లి మరణం సీత మీద కామంగా మారింది. చూడకుండానే తనను మోహించాడు. వాడికి ఉన్న శాపం వలన బలవంతంగా ఎంతమందిని పొందినా తన మనస్సు గెలిచి తనను పొందాలి అనుకున్నాడు. భలే విచిత్రం. కామాన్ని కోరుకునేవాడే కోరికను కామించాడా? ఎంతోమంది అందాలను అనుభవించాడా? సాక్షాత్తు హనుమంతుడే సీతాదేవి అనుకొని రావణుడి భార్య మండోదరిని నమస్కరించాడు. అంత సౌందర్యవతి, అంత పవిత్రమూర్తి ఆ తల్లి, ఆ రాక్షసుడి భార్య. ఎందుకు వాడికి ఈ విషయం స్ఫురణకు రాలేదు? అవును, నిజమే. ఈ కథ సుఖాంతం అవ్వాలంటే వాడు ఎలా ప్రశాంతంగా ఉంటాడు? వాడి కోరికే ఈ ఆట. కామం, శాపం, రాముడి బాణం, వాడి మరణం ఎదురు చూస్తున్నాయి మరి.